యేసుక్రీస్తుకు సాక్షులుగా ఉండుటకు పిలువబడిన ప్రియ సహోదరులకు ప్రభునామములు శుభములు. హోప్ టీవీ అందిస్తున్న ధారావాహికలు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు కదా. ఈ 4వ ధారావాహికలు మనం చదువుకుంటున్నాం యోహాను సువార్త అందలి నేపథ్యాలు. అందులో 6వ పాఠంకి వచ్చాం మనం. మరికొన్ని సాక్ష్యాలు, ఇంకా ఏ సాక్ష్యాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం మనం సిద్ధమైనట్లయితే. నమస్కారం డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ సామరాజు గారు. నమస్కారం డాక్టర్ గారు. ఈ ధారావాహికంతా మనం యోహాను సువార్తలో నేపథ్యాలు చదువుకుంటున్నాం. ఈరోజు 6వ పాఠంలో మరికొన్ని సాక్ష్యాలు ఇంకా ఉన్నాయని చెప్తున్నారు. వాటి గురించి మాకు కొంచెం క్లుప్తంగా పరిచయం చేస్తారా? యేసుప్రభు వారు ఎప్పుడు కూడాను ఆయన ఎవరై ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళుతున్నారు, ఆయన ఈ లోకానికి రావడానికి ఉద్దేశం ఏంటని నోటి మాటలతో చెప్పటమే కాదు, కానీ ఆయన బోధలు అంతేకాకుండా ఆయన కార్యాలు, ఆయన చేసిన మహా అద్భుతమైన కార్యాలు, అద్భుతాలు చేయటమే కాకోకుండా ఆయన ఈ విధంగా చేయడం నేర్పించాడు. వాళ్ళ జీవితాలు మారినట్లు చూశాడు, వాళ్ళని హెచ్చరించారు. నువ్వు వెళ్ళి నువ్వు యాజకుడు చూపించుకొని ఇక మళ్ళీ ఈ పాపం చేయొద్దు. సో జీవిత మార్పుడు గురించి కూడా ఆయన చేశాడు. ఇంత చేసిన తర్వాత మనం ఇంకా ఆయన చేసిన కార్యాల్లో ఈ హీల్ ద పూల్ ఆఫ్ బెత్సైడా, ఆ బెత్సైడా అని ఆయన దగ్గర కోనేరు దగ్గర బాగు చేశాడు. ఈ విధంగా అద్భుతాలు చేయటం వల్ల 5,000 మందికి భోజనం పెట్టాడు. భోజనం పెట్టిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఈ విధంగా ఎట్లా చేయగలుగుతున్నాడని. ఇన్ని చేయటం వల్ల పగ, వైరం, ఈ యొక్క మత నాయకుల మధ్యన వాళ్ళకి తేడా వచ్చింది. యేసుప్రభు వారు అంత గొప్ప పనులు చేసి ఆయనతో కలిసిపోయినట్లయితే బాగుండేదేమో. ఆయన సత్యం కొరకు వచ్చి తప్పిది నిజమిదని చెప్పేసరికి వాళ్ళకి కొంచెం బాధ, వైరం ఎక్కువ అవుతూ ఉందన్నమాట. అంతేకాకుండా ఈ యొక్క సాక్ష్యాలు, అనేకమైన సాక్ష్యాలు, గుడ్డివాడు వెళ్ళి అందరికి బోధించటం, ఈ విధంగా చేయటం వల్ల వాళ్ళు సమాజంలో తేడా తీసుకురావటం వల్ల మరి యేసుప్రభుని వేరేగా ఎంచడం ఈయన గొప్పవాడు, మనకున్న ఏర్పాటు చేయబడిన ఆర్గనైజ్డ్ రిలీజన్ ఈ యోధామతం కన్నా యేసుప్రభు వారిలో ఏదో ప్రత్యేకత ఉందని చేయటం వల్ల వాళ్ళ కోపం వచ్చింది. ఆ సాక్ష్యాలు ఏంటనేది ఈ వారంలో మనం నేర్చుకుంటాం. బాగుంది డాక్టర్ గారు. ఈ పాఠం కోసం లేఖనం వినిపిస్తారా పాస్టర్ గారు? యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనంలోంచి తీసుకోబడి అన్నది, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. ఈ పాఠం ఈ మరికొన్ని సాక్ష్యాలు అనేటప్పుడు మళ్ళీ మొదటి అధ్యాయంలోకి వచ్చున్నారు. బాప్తిస్మ ఇచ్చి యోహాను వారు యేసుక్రీస్తు వారి గురించి ముందుగానే చెప్పడం జరిగింది మనకి. అసలు యేసుక్రీస్తు వారి గురించి బాప్తిస్మ ఇచ్చి యోహాను ఏ విధంగా హెచ్చించారంటారు డాక్టర్ గారు? ఇది మనం తెలుసుకున్న వాక్యమే, కానీ దీంట్లో ఉన్న కొన్ని ఒకటి రెండు తలంపులు ఒక ప్రత్యేకమైనవి. ఎందుకంటే బాప్తిజం ఇచ్చి యోహాను యేసుప్రభువుని పరిచయం చేసి ఈ దేవుని గొర్రెపిల్ల, ఈయన మెస్సయ్య అని పరిచయం చేసిన తర్వాత అక్కడున్న 2 యవనస్తుల్లో బాప్తిజం ఇచ్చి యోహాన్ని వెంబడించే వాళ్ళు ఆయన వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారనమాట. వీళ్ళు ఇంకా వేరే అన్నదమ్ముల్ని, వాళ్ళ బంధువులను వాళ్ళు చేర్చుకొని మెస్సయ్య వచ్చాడు, మేము చూసాము, వచ్చి అనుభవించండి అని చూసి, ఈ విధంగా చాలామంది మరి బాప్తిజం ఇచ్చి యోహాను కార్యం, ఆయన చేయవలసిన సేవ ముగింపుకు వచ్చింది కాబట్టి యేసుప్రభు వారి యొక్క సేవ ఇంకా అభివృద్ధి విస్తారం అవుతుందని అన్నట్టుగా తెలుసుకున్నారు. ఈ విధంగా తెలుసుకున్న తర్వాత ఒక సందర్భంలో వెళ్ళి, ఏంటయ్యా మరి నువ్వు తగ్గిపోతున్నావు, ఆయన పెరుగుతున్నాడు, ఆయన గొప్పతనం, ఆయన పలుకుబడి ఎక్కువ అవుతుందని అన్నప్పుడు ఎంత చక్కగా వాక్యం చెప్పాడు. 3:30 యోహాను సువార్త, నేను తగ్గాలి, ఆయన హెచ్చించాలి. ఇది చాలా అంత కఠినమైన వాక్యాలు బోధించి ఏమండి అంతమందికి బాప్తిజం ఇచ్చి అంత క్రమశిక్షణలో పెరిగిన ఆయన మరి అహంభావంతో ఎందుకు ఆయన పెరుగుతున్నాడు, నేనే గొప్పవాడు అవ్వాలా, ఆయన నా తర్వాత వచ్చినోడు కదా, నా బంధువే కదా అని ఏమీ చెప్పలేదు. ఆయన దగ్గర నేను మాత్రం యోగ్యం లేని వాడిని, ఆయన కాలు చెప్పులు మెడ విప్పడానికి కూడా అనేది కాదు. అంత గొప్ప మనస్సు ఆయనలో బాప్తిజం ఇచ్చే యోహానులో ఉన్నది. చాలామంది మన తర్వాత వచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు అయినప్పుడు సీనియర్లు అన్నవాళ్ళు కొంతమంది కొంచెం అసూయతో మాట్లాడతారు, చూటుపోటు మాట్లాడుతూ ఉంటారు. ఈ విధంగా సేవలో జరుగుతూ ఉంటుంది. క్రొత్త నిబంధన గ్రంథంలో ముఖ్యంగా ఈ యొక్క జాన్ మార్క్ని వద్దన్నప్పుడు ఖచ్చితంగా సౌలు తర్వాత బర్నబాస్ కొంచెం ఓపికగా చేర్చుకున్నాడు. ఆఖరిగా మళ్ళీ ఉత్తరం రాసినప్పుడు 2వ తిమోతిలో ఏమంటాడంటే, మళ్ళీ ఆయన నాకు చాలా ఉపయోగపడతాడు ఆయన. సో కొన్నిసార్లు మనము అవకతవకలు పడతామని, ఈయన దేవుని సేవలో ఉపయోగపడతాడు
ఉపయోగపడతాడా లేదా, ఈ నిజంగా యోగ్యుడా లేదా, మన అహంభావంతో ఒక్కోసారి ప్రవర్తించినప్పుడు బాప్తిజం ఇచ్చే యోహాను ఆయన దీనత్వాన్ని, ఆయన మంచితనాన్ని, స్పిరిచువల్ తగ్గింపు హృదయం, స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఆత్మీయకమైన పెద్దరికం ఆయనలో కనపడ్డదనమాట. ఈ విధంగా వీళ్ళిద్దరిని పోస్ట్ చేసినప్పుడు ఒక వాక్యంలో ఏం రాయబడ్డదంటే, ఐఎమ్ ఓన్లీ ఎ ఫ్రెండ్ ఆఫ్ బ్రైడ్ గ్రూమ్. ఆ పెండ్లి కుమార్తె అంటే సంఘము, ప్రజలందరూ కూడాను, ఈ సంఘాన్ని అందరిని కూడాను రక్షించగలిగిన ఈ యొక్క పెండ్లి కుమారుడికి నేను స్నేహితుడిని మాత్రమే అంటాడు బాప్తిజం ఇచ్చే యోహాను. మనం ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు ప్రతిదాన్ని కూడా కంపేర్ చేసి చూసినప్పుడు బాప్తిజం ఇచ్చే యోహాను ఒక మోడల్ క్రిస్టియన్ లైఫ్ వదిలిపెట్టాడు మన ముందు. ఆయన అంత గొప్పవాడై కూడాను మంచి క్రైస్తవుడుగా ఆయన దిగిపోయాడు, మాదిరిగా మనకు చూపించాడు, ఆయన కర్తవ్యాన్ని నెరవేర్చి దిగిపోయాడు. పాస్టర్ గారు, మరి ఈ యోహాను వారి మాటల ద్వారా మనం తెలుసుకోవలసిన అంశం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రాధాన్యత మనం తెలుసుకోవడం అవసరమని ఏమైనా యోహాను వారు చెప్పారంటారా? ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మరి బాప్తిజం ఇచ్చి యోహాను ఇప్పుడు యేసుక్రీస్తు వారి కోసం ఏం చెప్పారు అన్నదంతా కూడా మనం వివరంగా చూసాము. అక్కడున్న ప్రజల ఉద్దేశం ఏంటంటే, మరి గత కొన్ని పాటల్లో కూడా మనం తెలుసుకున్నాము, దేవుడు రోమా ప్రభుత్వాన్ని పడగొట్టి ఆయన ప్రభుత్వాన్ని నిలిపి ఆయనే ఈ ప్రజలకు రాజుగా ఉండాలని, మరి పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవచనాలన్నీ కూడా యేసుక్రీస్తు వల్ల నెరవేర్చబడాలని వీరందరూ కూడా అనుకుంటున్నారు. కానీ బాప్తిజం ఇచ్చి యోహాను వారి యొక్క ఉద్దేశాలు గమనించి, మరి ఈ యొక్క సువార్తను రాస్తున్నప్పుడు కూడా ఈ యోహాను కూడా వారి ఉద్దేశాలను గమనించి యేసుక్రీస్తు వారిని ఒక గొర్రె పిల్లగా పరిచయం చేస్తున్నట్లు మనం చూస్తున్నాము. యోహాను యేసుక్రీస్తు వారిని మరి పాపాలు మోసుకెళ్ళే గొర్రెపిల్లగా పరిచయం చేసినప్పటికీ అక్కడ ప్రజలు ఎవరు కూడా అంత స్పందించలేదు, వారు అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? వారు వాక్యంలో బలంగా లేరు. మరి వాక్యంలో బలంగా లేరంటే వాక్యంలోనే యేసుక్రీస్తు వారి కోసం అన్ని ప్రవచనాలు ఉన్నాయి, అది అర్థం చేసుకోలేకపోయారు. కాబట్టి వారు బలంగా లేకపోయినట్లు మనం చూడగలుగుతున్నాము. అంతేకాకుండా మనము ఇక్కడ చూస్తున్నప్పుడు మన జీవితంలో కూడా వాళ్ళు ఎలాగైతే వాక్యంలో లేకుండా ఉండి మేము నీతిగా ఉంటున్నాం కదా, బాగున్నాం కదా అనుకున్నప్పుడు ఎలాగైతే యేసును గుర్తించలేకపోయారో మనము కూడా అదే పరిస్థితి వస్తుంది. కనుక ఈ రెండో రాకడకు సిద్ధపడుతున్న సమయంలో వాక్యంలో బలంగా ఉండాలని ఆ యేసును మనం గమనించుకోవాల్సిందిగా వాక్యంలోంచి మనం చూడగలుగుతున్నాము. లేఖనం పూర్తిగా తెలిస్తేనే యేసుక్రీస్తుని అంగీకరించగలం ఎవరైనా సరే. చిన్న విరామం తీసుకుందామండి. వింటున్నారు కదా ప్రియ సహోదరులారా, చిన్న విరామం తర్వాత పాఠం ఇంకొంచెం తెలుసుకుందాం. ప్రేక్షకులకి పాఠంలోకి మరొకసారి స్వాగతం. పాస్టర్ గారు, మీరు చెప్తున్నారు ఆన్సర్ ఇంకొంచెం వివరించండి. ఈ యొక్క విషయంలో మనం చూస్తున్నప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరే మనం చూద్దాము. బాప్తిజం ఇచ్చి యోహాను 31 వచనంలో 1వ అధ్యాయంలో చూసుకున్నప్పుడు ఆ యేసుక్రీస్తు వారి కోసం అడిగినప్పుడు నాకు తెలియదని చెప్పడం జరిగింది. కానీ 32, 33 వచనాలకు వచ్చేటప్పటికి ఆయన యేసు కోసము దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ముందుగా ఏం మాటలు మాట్లాడాడో అవి జ్ఞాపకము చేసుకుని, ఎవరైతే నేను బాప్తిజం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పౌర రూపంలో వచ్చి వాళ్తాడో వారే మెస్సయ్య అని నాకు చెప్పి ఉన్నారు, దీనిని బట్టి ఈయనే మెస్సయ్య అని నేను చెప్పగలుగుతున్నానని చెప్తున్నట్లు మనం చూస్తున్నాము. అంటే మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, ఎప్పుడైతే మనం వాక్యం మీద ఆధారపడతామో ఆటోమేటిక్గా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ మాట్లాడి మనం ఏం చేయాలి, ఎలా గుర్తించాలో వాటిలో మనకు సహాయం చేసి మనల్ని ముందుకు తీసుకెళ్తానికి బాగుంటుందని మనం తెలుసుకోగలుగుతున్నాము. బాగుందండి. అందుకే యోహాను సువార్తలను ప్రభు వారు అంటారు కదా, లేఖనముల గురి పరిశీలించి అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అని చెప్తున్నారు. డాక్టర్ గారు, మరి యేసు ప్రభు వారిని ఆ సమయంలో చూస్తున్న కొద్దిమంది రాజుగా చేయాలని ఎంతో ఆశపడి వాళ్ళు వచ్చినప్పుడు అసలు ఆ తలంపుని ఎందుకు ప్రభువారు ఖండించారు, ఎందుకు తిరస్కరించారంటారు? 5 రొట్టెలు 2 చేపలు, మళ్ళీ ఇంకొక సందర్భంలో ఆయన వేరే వాళ్ళను కూడా మరి పోషించినట్లుగా చూసినప్పుడు ఆఖరికి ఆయన పోషించిన తర్వాత వాక్యంలో బోధిస్తూ నేనే జీవాహారం, లివింగ్ బ్రెడ్ అని అన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి మనకు కావాల్సింది కూడా ఇదే కదా, ఈయన్ని మనం చక్రవర్తిగా చేసినట్లయితే బాగుంటుంది, మనకు రోజు భోజనం పెడతాడు
అని ఈ రోజుల్లో చాలా గవర్నమెంట్లో మాకు ఎన్ని ఇస్తే ఎన్ని స్కీమ్స్లో ఎంత బెనిఫిట్ పథకాలు ఇస్తే అప్పుడు వాళ్ళకు ఓటేయాలి అన్నట్లుగా ఆ రోజుల్లో కూడా నా మనుషులు కూడాను శారీరక అవసరతల కొరకే చూశారు. కానీ యేసు ప్రభు మనసులో ఉన్న భారము, సత్యభారము, అంటే రక్షణ కొరకు వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేయాలనుకున్న ఆశ వాళ్ళు అసలు ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేకపోయారు. ఆఖరికి ఆయన్ని తీసుకొచ్చి 36లో నేను లివింగ్ బ్రెడ్ 6:35 వచనంలో నేను జీవాహారం నేనే అని ఆయన వాళ్ళకి బోధించిన తర్వాత, ఈ లోకంలో ఆయనే రక్షించగలడని వాళ్ళకి చెప్పిన తర్వాత, ది ఐస్ ఆఫ్ ద మల్టిట్యూడ్స్ ఫెల్ ఆన్ జీసస్ టు మేక్ హిమ్ యాజ్ ఎర్త్లీ కింగ్, ఈ లోకపు రాజుగా చేయాలని ఆ జనసమూహం అంతా కూడాను తీర్మానం చేసుకున్నారు. మాబ్ మెంటాలిటీ అనమాట. అరే ఇది బాగుంది చేద్దామని అంటే అందరూ కూడా ఆలోచన అవసరం లేదు, చేతులు కాళ్ళు ఉంటే సరిపోతుంది, నోరు ఉంటే సరిపోతుంది. ఆ విధంగా చేసిన తర్వాత యేసుప్రభు వారు అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభు వారు చూసినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, చాలామంది ఈయన ఒప్పుకోవట్లేదు, ఈయన తిరస్కరించారు కాబట్టి ఈయన మనం వెంబడించిన రాజు కాదు, ఈయన పేదవారికి అని ఆయన అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు చాలామంది. ఆఖరికి యేసుప్రభు వారు శిష్యులు వాళ్ళ దగ్గర నిలబడి ఉన్నప్పుడు 6:66 వచనంలో చాలామంది వెళ్ళిపోయిన తర్వాత 12 మంది శిష్యులు కూడా ఆయన దగ్గరికి వచ్చినట్టు, మీరు కూడా వెళ్ళాలంటే వెళ్ళిపోయారు. అంటే యేసుప్రభు ఎవరిని బలవంతం చేయాలని నన్ను వెంబడించండి. ఇంకా ఆశ్చర్యకరమైనది ఏంటంటే, పేతురు, యోహాను వీళ్ళందరూ కూడా ఎన్నిసార్లు నువ్వే ప్రభువే, నువ్వే మా దేవుడివి, నువ్వే మా పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు అని ఎన్ని అడిగినా కానీ సంపూర్ణంగా యేసుక్రీస్తు వారి యొక్క ఈ లోకపు పరిచర్య, దేవుని గొర్రె పిల్లగా ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు అన్నది ఆయన మరణించి పునరుద్ధానుడయ్యే వరకు సంపూర్తిగా అర్థం చేసుకోవాలి. మరణించి పునరుద్ధానుడైన తర్వాత అప్పుడు ఖచ్చితంగా నువ్వేనయ్యా మెస్సాయి, మేము ఏదైనా చేయగలం నీ కొరకు. సో మనం జీవితాల్లో కూడా నామకార్థ క్రైస్తవులుగా ఎన్ని సంవత్సరాలు ఉన్నా మన వ్యక్తిగతంగా యేసుప్రభుని ఈయనే నా రక్షకుడు, ఈయన్నే నేను సేవిస్తాను, ఏదైనా సరే నన్ను మరణం నన్ను అట్లాగా అనుకున్నప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. బాగుందండి పాస్టర్ గారు. మరి ఈ వీళ్ళందరూ ఒక్కొక్కరు కొన్ని రకాల సాక్ష్యాలు మనం చూస్తున్నాం. పరలోకపు తండ్రి యేసుక్రీస్తు వారి గురించి, వారి పరిచర్య గురించి అసలు తండ్రి ఏమని సాక్ష్యం పలికారు, అది ప్రభువారి సేవా పరిచర్యకి ఎలాగ తోడ్పడింది అంటారు? యేసుక్రీస్తు వారి కోసము తండ్రి పలికిన మాటల్లో 2 సందర్భాల్లో మనం చూస్తామండి. ఒకటేమో బాప్తిజము తీసుకునేటప్పుడు మరి ఈయనే నా ప్రియ కుమారుడు అని, లేకపోతే నీవే నా ప్రియ కుమారుడు అని చెప్పిన సంఘటనను మనము చూస్తూ ఉంటాము. వేరే ప్రస్తావనలో కూడా మనము చూస్తున్నప్పుడు మరి యోహాను తన యొక్క సువార్తను ప్రారంభించినప్పటి నుంచి కూడా ఆ యొక్క తండ్రి దగ్గర నుంచి యేసుక్రీస్తు వారు ఎలాగొచ్చారో, ఆ తండ్రి మీద ఎలాగ ఆధారపడి ఆయన ప్రతి కార్యక్రమము కూడా చేసుకుంటూ ముందుకు వస్తున్నాడో మనం చూడగలుగుతున్నాము. యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా మనం చూసుకున్నప్పుడు ఆ విశ్రాంతి గడియలలో ఆ అవుటివాడిని బెతెస్డా కోనేరు దగ్గర స్వస్థపరిచినప్పుడు, మరి ఎందుకు నువ్వు విశ్రాంతి దినాన్ని పనిచేస్తాను అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు కూడా దానికి సమాధానం చెప్తూ వేరే వచనాలలో కూడా, అంటే వేరే అధ్యాయాల్లో కూడా సంఘటనలో నా తండ్రి ఇదివరకే చేసి ఉన్నాడు, నేను వాటిని చేస్తున్నానని చెబుతూ ఆ తండ్రి యేసుక్రీస్తు వారు కోసము ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో ఈ ప్రస్తావనల ద్వారా తీసుకొచ్చినట్లు మనం చూస్తున్నాము. ఇంకొద్దిగా మనం 2వ భాగంలో, అంటే మొదటేమో ఈ యొక్క బాప్తిజం ఇచ్చినప్పుడు మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాము. మరొక ప్రాముఖ్యమైన సంఘటన వచ్చేటప్పటికి ఇది ఇంకొక వారంలో యేసుక్రీస్తు వారు ఇటు అటు ఆయన చనిపోవలసి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా విని ఈయన రక్షకుడు అని తెలుసుకున్న తర్వాత, నమ్మకపోయినా తెలుసుకున్న తర్వాత ఈ పరిసయ్యులు, సద్దుకాయలు, ఈ యొక్క అందరూ కూడా ప్రధాన యాజకులు అందరూ కూడా మరి అయ్యో మేము ఇప్పటి వరకు కూడా ఆయనని దాయాలనుకున్నాము, మెస్సయ్యగా ప్రజలు ఎవరో తెలుసుకోకుండా ఉండటానికి, కానీ 11వ అధ్యాయంలో జరిగిన లాజర్ను పునరుద్ధానం చేయటం వల్ల మొత్తం అందరికీ తెలిసిపోయింది, ఇంక మనం ఏం చేయలేము. మనం అది 12వ అధ్యాయము 19వ వచనంలో మనము అది చదువుతాము. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్టు
నిష్ప్రయోజనమైపోయినో చూడుడి. మనం ఎంత ప్రయత్నం చేసాం ఇలాగ అయిపోయిందని చెప్తున్నప్పుడు లోకమైన వెంట వెళ్ళిపోతుందని బాధపడుతున్నారు. ఆ కిందకి వచ్చేటప్పటికి ఈ కింద వచనాల్లో యేసుక్రీస్తు వారికి అర్థమైపోయింది, నేను చనిపోవలసిన సమయం వచ్చిందని చెప్పి, తండ్రి ఇదిగో నేను చనిపోవలసి వచ్చింది కాబట్టి ఈ గడియలో నువ్వు మహిమపరచబడుతున్నావని నాకు తెలిసేలా చేయమని, ఈ ప్రజలకు తెలిసేలా చేయమని చెప్పినప్పుడు 27వ వచనంలో మనము 28వ వచనంలో చూసుకున్నప్పుడు ఆయన తండ్రితో మాట్లాడుతూ మరి ఆ విషయాన్ని చెప్పినప్పుడు తండ్రి కూడా 28వ వచనంలో అంతటా నేను దానిని మహిమ పరిచితిని మరలా మహిమ పరుతును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. యేసుక్రీస్తు వారి కోసము తండ్రే ఆయన సాక్ష్యం చెప్తున్నట్లు మనం చూస్తున్నాము. అయితే కిందకు వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది, కొంతమంది ఏమో ఉరుములు వచ్చినట్లు అనుకున్నారు, కొంతమంది ఏమో దేవదూత వచ్చి మాట్లాడింది అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు వారికి మట్టికి అక్కడున్న కొంతమంది అర్థం చేసుకున్నారు, తండ్రి మరొకసారి ఆయన సాక్ష్యం చెప్పినట్లు. అంటే విశ్వసించిన వాళ్ళకి దేవుని యొక్క మాట ఖచ్చితంగా వినపడుతుంది, విశ్వాసం లేని వారికి ఏ రీతిగా ఉంటుందో ఈ భాగంలోంచి మనం చూడగలుగుతున్నాము. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, తండ్రి ప్రారంభం నుంచి కూడా ఆయన కోసం సాక్ష్యం చెప్పుకుంటూ అంతంలో కూడా ఆయన కోసం సాక్ష్యం చెప్పినట్లు యోహాను భక్తుడు వివరించి రాస్తున్నాడు. ఆయనతో కూడా ఉన్నారు తండ్రి. చిన్న విరామం తీసుకుందాం. చిన్న బ్రేక్ తర్వాత పాఠం చివరిలోకి వెళ్దాం. చూస్తూనే ఉండండి. పాఠం చివరి భాగంలోకి మరొకసారి వెళ్దాం. డాక్టర్ గారు, ఈ గుడారాల పండగ సమయంలో యేసుక్రీస్తు వారు వెళ్ళినప్పుడు అక్కడ జన సమూహాలు చాలా ఉన్నారు, వాళ్ళందరూ అసలు ప్రభువుని గురించి ఏమనుకున్నారంటారు? ఈ గుడారాల పండగ అప్పుడు యూదులందరూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెం కొడతారు. ఇది 7 రోజుల పండగ. ఈ పండగకి అందరూ పాల్గొనడానికి అంటే ఫ్యామిలీ ఫెలోషిప్ లాగా అనమాట, కుటుంబ సహవాసం జరుగుతూ ఉంటుంది అనమాట. గుడారాల పండగ ఎందుకు చేస్తున్నారు అని అంటే, ఖచ్చితంగా 40 సంవత్సరాలు తన పితరులు అనగా మోషే తర్వాత వాళ్ళందరూ కూడాను ఈ అరణ్యాల్లో ఉన్నారు, గుడారాల్లో జీవించారు. మరి ఎస్టాబ్లిష్ బాగా నిర్మాణించిన ఇళ్లల్లో ఉండలేదు వాళ్ళని. ఆ పాత అనుభవాలు గుర్తు చేసుకొని దేవుడికి వందనాలు చెప్పడానికని గురి అది. ఆ యొక్క గుడారాలు చేసుకుంటున్న ఆఖరి రోజున 7వ రోజున యేసుప్రభు వారు లేచి ఆ యొక్క ఫీస్ట్ అందరూ భోజనం చేస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు వారు లేచి గట్టిగా ఏం చెప్పాడంటే, ఎవరైనా దప్పిగొన్న ఎడల మరి దాహం నా దగ్గర ఉన్నది దాహం తాగండి అని చెప్పినారు. దానికి అందరూ కూడాను ఆశ్చర్యపోయారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో రాయబడ్డది అనమాట. అంటే దాహం కొనేవాళ్ళు నా దగ్గరికి రండి, మీరందరూ కూడా తిని త్రాగుచ్చు ఉన్నారు కదా, మీరు చేదు అనుభవాన్ని అంటే మీరు గుడారాల్లో ఉన్నట్టు మీరు చెప్తున్నారు కదా, మోషే కంటే గొప్పవాడిని నేను, ఆయన మీకు బండ నుంచి నీళ్లు ఇచ్చినారు, నేను జీవజలాన్ని ఇస్తానని మరొకసారి వాళ్ళతో చెప్పడం ప్రారంభించారు. ఈ విధంగా చెప్పినప్పుడు వాళ్ళు ఈ మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడా అని వాళ్ళు ప్రశ్నించుకోవటం ప్రారంభించారనంట. మెస్సియా మాత్రమే మనకి చేయగలడు, మోషే ఆ రోజుల్లో ఇచ్చాడు, ఇప్పుడు మాత్రం జీవజలం ఇవ్వగలిగింది మెస్సయ్య, నువ్వు మెస్సయ్యావా అని అడగటం ప్రారంభించారు. అక్కడ కొంచెం గందరగోళం జరిగింది. మెస్సియా అన్నవాడు ఖచ్చితంగా యెరూషలేములో దావీదు గోత్రం నుంచే జన్మించాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడో నజరేతు నుంచి వచ్చావు కదా, నజరేతు నుంచి వచ్చిన వాళ్ళందరూ రౌడీలు కదా అంటం ప్రారంభించున్నారు. అప్పుడు ఆయన పుట్టుపూర్వత్రాలన్నీ అడిగినప్పుడు ఆయన బెత్లెహేములో దావీదు గోత్రం నుంచి వచ్చినట్లుగా రుజువైంది. ఈ విధంగా ఫరిసైలు శాస్త్రులు అనేక విధాలుగా ఆయన్ని పబ్లిక్గా హేళన చేయటానికి, ఆయన కించపరచడానికి, ఆయన సేవను తగ్గించడానికి, అదేమాత్రం కూడాను బలం పుచ్చుకోకుండా చేయడానికి ప్రయత్నించారు. ఖాళీ వీళ్ళలోనే ఆ ఫరిసైల్లోనే ఒక బలమైన నికోదీముడు అంటూ ఉన్నాడు. ఆయన అన్ని చోట్ల కూడాను పాల్గొనలేదు, కానీ ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఆయన సన్హెడ్డనికి పిలిచి ఈ నిజమైన నువ్వు సేవకుడు అని అంటే, అప్పుడు నికోదీముడు ఏమన్నాడంటే, మనం అన్ని విషయాల్లో పరిశీలించుకోకుండా తొందరపడి తీర్పు తీర్చగలమా? ఆయన సాతాను నుంచి వచ్చాడని మనం ఎట్లా చెప్పగలం? ఆయనే మెస్సయ్య అవుతాడేమో కదా అని నికోదీముడు ఆ విధంగా వాళ్ళ తరపున ఉన్నవాడే మళ్ళీ యేసుప్రభు తరపున మాట్లాడాడు. అప్పుడు వాళ్ళు ఆ సమయంలో యేసుప్రభుని ఏమాత్రం ఖండించలేకపోయారు. ఎందుకంటే అన్ని విధాలుగా పరిశీలించిన తర్వాతనే తీర్పు నిర్ణయం జరగాలి కాబట్టి. ఈ విధంగా నికోదీముడు అంటే పేదవారికే కాదు, కానీ పలుకుబడి కలిగిన వాళ్ళలో ఒకడు యేసుప్రభుని విమర్శించే బదులు చాలా వరకు సైలెంట్గా సపోర్ట్ చేసి మరి ఇట్లాంటి పరిస్థితుల్లో నోరు తెరిచి మాట్లాడాడు. మరణించినప్పుడు ఆయన కొరకు ఎంతో త్యాగం చేశాడు. సో
ఆయా సందర్భంలో ఆయా సమయంలో దేవుడు మన హృదయం మరి ఆలోచన ఎలాగున్నదో దాన్ని బట్టి మనం ప్రభు తరపున మాట్లాడినట్లయితే, ప్రభు తరపున నిలబడినట్లయితే ఆ యొక్క పండగలో నిజంగా ఆయనే మన దాహాన్ని తీర్చేవాడు, ఆత్మీయ దాహాన్ని తీర్చేవాడని మనం గుర్తించగలుగుతున్నాం. బాగుందండి. పాస్టర్ గారు, మరి ఈ మరికొన్ని సాక్ష్యాలు కొన్ని చాలా తెలుసుకున్నాం, ఇందులో ఇంకేమైనా అదనపు సమాచారం ఉంటే చెప్తారా? ఈ యొక్క సమాచారంలో మనం చూస్తున్నప్పుడు మరి అక్కడున్న పరిసయ్యులు, సద్దుకాయలు, లేకపోతే ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారిని మెస్సయ్యగా ప్రజలు ఎలా గుర్తించకుండా ఉండాలి అని వాళ్ళ ప్రయత్నము వాళ్ళు చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఏ వాక్యం చెప్పినా, ఏ అద్భుత కార్యము చేసినా కానీ దాన్ని ఆటంకపరిచి ప్రజలు వాళ్ళకు వైపు వెళ్లకుండా ఆపేయటానికి ప్రయత్నం చేస్తున్నట్లు మనం చూస్తున్నాము. కానీ కొంత సమయంకి వచ్చేటప్పటికి ఇంకా వీళ్ళ శక్తి సరిపోలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు ఆయన సొంతగా చెప్పట్లేదు, ఇవన్నీ కూడా మరి ఈయన నేర్చుకున్నవి కాదు, ఎక్కడి నుంచో వస్తున్నాయని చెప్పినప్పుడు ఈ గుడారపు పండుగల కార్యక్రమంలో 7వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి ఎప్పుడైతే ఆయన బోధిస్తున్నాడో వారందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటి, మనతో చదువుకోలేదు కదా, ఇంత జ్ఞానం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు అది నా చిత్తంగా నేను మాట్లాడతలేదు, కానీ నన్ను పంపించిన వాడి దగ్గర నుంచి మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఆయన్ను నమ్మటము జరిగింది. చాలామంది కూడా మారు మనసు పొంది ప్రాయశ్చిత్తం కూడా పొందినట్లు మనం చూడగలుగుతున్నాము. అప్పటికి ఈ యొక్క పరిసయ్యులకు కానీ, సద్దుకాయలకు కానీ, లేకపోతే ఈ యొక్క ప్రధాన యాజకులకి ఇంకా వారు ఏం మాట్లాడలేని పరిస్థితిలోనికి వారు దిగజారిపోయినట్లు కూడా చూడగలుగుతున్నాం. శిష్యుల విషయంలో కూడా మనం చూసుకున్నప్పుడు వాళ్ళు ప్రారంభంలో అలాగ ఉన్నప్పటికీ తర్వాత యేసుక్రీస్తు వారితో వారు ఉండటం వల్ల ఒక్కొక్క సాక్ష్యాన్ని వారి పరిశీలన చేసిన తర్వాత వారికి అర్థమైంది ఏంటంటే ఈయనే నిజమైన లోకరక్షకుడు, ఈయన యందు మేము విశ్వాసం ఉంచాలని పేతురు ఇలాంటి కొంతమంది, నతానియేలు వీళ్ళందరూ కూడా ఆయన గమనించి తెలుసుకుని ఆయన వెంబడించినట్లు మనం చూడగలుగుతున్నాము. అంటే మనకు ఈ భాగంలో మనకి బైబిలే అనేకమైన సాక్ష్యాలు రక్షణ పాత్రను పుచ్చుకోవటానికి మనం ఇస్తున్న సమయంలో మనము ఎంత తరచుగా వాక్యాన్ని అర్థం చేసుకుని దాన్ని బట్టి పొందగలుగుతామో మరి అన్ని విషయాలు దేవుడు ఇక్కడ బయలుపరుస్తున్నాడు కనుక అవన్నీ పొందటానికి కూడా మనకు అవకాశం ఉంటుందని మనకి ఇక్కడ తెలుసుకోగలుగుతున్నాము. బాగుందండి. మరి ఈ విన్న విషయాలన్నీ కూడా ప్రేక్షకులు అర్థం చేసుకొని విశ్వసించిన వారిలో వారు ఉండేలాగా దీవించండి పాస్టర్ గారు. మహాపరిశుద్ధుడా, మా ఘనమైన తండ్రి, మాకిచ్చిన సాక్ష్యాలు బట్టి, మాకిచ్చిన జీవితాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా, విన్న విషయాలన్నీ కూడా మేము ధ్యానం చేసుకుంటూ విన్నవారు కూడా మీ ఆశీర్వాదములు పొందటానికి ధన్యతను కలుగచేసి ప్రభా, అనేక మంది ఈ లోకంలో మిమ్మల్ని నమ్మినప్పటికీ ప్రభా వారు విశ్వాసం ఉంచుకోలేక వెనకకు తిరిగి ఉన్నారు. మేము అట్టి వారముగా కాకుండా మీ నామములో మేము ముందుకెళ్ళే ధన్యతను కలుగ చేస్తారని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. బాగుందండి. చాలా విలువైన పాఠం, అనేకమైన సాక్ష్యాల్ని చాలా చక్కగా వివరించి చెప్పారు. ధన్యవాదాలండి. నమస్తే. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, మరికొన్ని సాక్ష్యాలు, ఎన్నో సాక్ష్యాలు వింటూ వినేవారుగానే మనం ఉండిపోవాలా? విశ్వసించేవారుగా మనం మారాలి కదా. విశ్వసించడం వల్ల ఏం కలుగుతుంది అంటే ఇంతవరకు మనం నేర్చుకున్నాం. నమ్మకం కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. అంత మాత్రమే కాదు, ఆశీర్వదింపబడతారని కూడా వచ్చే పాఠం మనకు చెప్తుంది. 7వ పాఠంలో విశ్వసించిన వారు ఆశీర్వదింపబడతారు. ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది, ఆ పాఠంలో కలుసుకున్నప్పుడు వివరంగా తెలుసుకుందాం. అంతవరకు క్రీస్తు నామములో శుభములు.